Hey guys, Krishnamohan Bhavaraju signing in once again. So ఒక 2 weeks తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను. యాక్చువల్గా కోనసీమ వెళ్ళాం. సో గుడ్ ట్రిప్ అయింది. పెళ్ళిళ్ళ సీజన్, షూటింగ్ సీజన్ అంట. సో కొన్ని రూమ్స్ దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. కొన్ని మంచి వీడియోస్ తీశాను. ఆ చిన్న ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల నేను ఐఎమ్ షూటింగ్ మై సెల్ఫ్ అప్ అయ్యి ఖచ్చితంగా పెడతా. నాకు ఇంకా లైక్స్, వ్యూస్ రావాలని కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఎంకరేజ్ మీ టు గెట్ గుడ్ వ్యూస్ అండ్ లైక్స్. సో ఒక మంచి పని కోసం చేస్తున్నాను ఈ వీడియోస్. సో బీయింగ్ అ సింగిల్ పర్సన్ మా అమ్మగారి కోసం అనమాట. సో చూస్తున్నారు కదా, అగో మా డార్లింగ్ ఇంచక్క టీవీ చూస్తుంది. సో నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. సో సారీ అది ఒక స్టీమర్, రీసెంట్గా ఒక స్టీమర్ తీసుకున్నాను. పాత స్టీమర్ ఎక్స్చేంజ్ చేసి ఇదన్నమాట. సో ప్రెస్టీజ్ది వాళ్ళు. సారీ, మా వెనకాల మైలు కొంచెం ఇరుగ్గా ఉంటుంది మా కిచెన్, డోంట్ మైండ్ ప్లీజ్. సో ఇదన్నమాట ప్రెస్టీజ్ వాళ్ళది, మల్టీపర్పస్. ఇందులో స్టీమరు, దాని మీద అడిషనల్ పైన ఇలా పెట్టడానికి కూడా ఇది ఉంది, ఇది అటాచ్మెంట్ అది వస్తుంది. సో పాతది ఎక్స్చేంజ్ చేసి నాకు 300 దాకా తగ్గించారు. అది ఆఫర్ లేని టైంలో తీసుకున్నా. ఆయన నాకు తెలిసినాను కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసి ఎక్స్చేంజ్లో ఇచ్చేసాడు, పాతది ఇచ్చేసి తీసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీని మీద నేను అదనమాట ఇడ్లీ. మా ఇంట్లో అరటి చెట్టు వచ్చింది బాగా. సో అరిటాకు ఇడ్లీ చేద్దామని చెప్పి అరిటాకులు బేస్లా చేసి తట్ట ఇడ్లీ బిగ్ సైజు. సో అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. సో ఓకే, ఇప్పుడు ఇంకలా చూపిస్తాను. సో ఇట్లా అనమాట. ఆల్మోస్ట్ పీసెస్ కట్ చేశాను. ఒక ఇదైంది, ఇంకో 2 minutesలో అయిపోతుంది అనమాట. సో అయిపోగానే చేసి జస్ట్. సో ఇదనమాట. సో దీంట్లో ఇవి చేయొచ్చు, స్టీమింగ్, బాయిలింగ్, తర్వాత కుకింగ్ కూడా చేసుకోవచ్చు. రైస్ మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు. ఒక నూడిల్స్, ఎస్పెషల్ నూడిల్స్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచిగా ఇది చేసుకోవచ్చు అనమాట. సో నాకేంటంటే ఈ తట్ట ఇడ్లీస్ అవి చేయడానికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇడ్లీ ప్లేట్ సపరేట్గా ఇచ్చాడు నాకు. సో ఈ అటాచ్మెంట్స్ వచ్చినాయి నాకు ఇడ్లీ ప్లేట్స్ దగ్గర నుంచి. సో ఈ 3 వచ్చాయి. ఇడ్లీ ప్లేట్, స్టీమింగ్, బాయిలింగ్ అండ్ స్టీమర్ మొత్తం అనమాట ఇడ్లీ స్టాండ్. సో ఆ ఇడ్లీ స్టాండ్లో చేసేవి ఇట్లా చేస్తే ఏంటంటే ఒకేసారి నీట్గా అవుతుందని చెప్పి చేస్తున్నాను నేను. సో బాగుంది, ఆల్మోస్ట్ ఇట్స్ గుడ్. ఇదివరకు నేను వెజిటబుల్ స్టీమ్ చేశాను, మీరు సూపర్ వచ్చాయి. బ్రోకలీ అట్లాంటివి స్టీమ్ చేయొచ్చు. ఇదైతే తర్వాత నెక్స్ట్ ఏమన్నా డూ దిస్ అనమాట, కమన్ డోక్లా. ఇది కూడా ట్రై చేయాలి రేపు. సో ఇప్పుడు కింద బాయిల్ అవుతున్న వాటర్ ఉన్నాయి కదా. సో ఇది అయిపోగానే అందులో కింద బాయిల్ అయిన వాటర్లో కొంచెం ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా స్వీట్ కార్న్ కానీ హాట్ అండ్ సోర్ వేసి సూప్ చేసుకోవచ్చు అనమాట. సో అది మొత్తానికైతే సమ్మర్లో స్టార్ట్ అయ్యాక ఇది చేస్తాం. 2 రోజులు కాస్త వర్షం పడినట్టు పడి ఆగిపోయింది, పూర్తిగా పడలే. ఇందా కూడా మబ్బు వచ్చింది అని చెప్పి ఇడ్లీ చేస్తే అయిపోయింది. సో వాన పడలేదు. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద చేయడం కంటే ఇప్పుడు సిచ్యువేషన్ తెలుసు కదా, బయటంతా గ్యాస్ గొడవలు జరుగుతున్నాయి. సో ఆ క్రైసిస్ లైట్ క్యారీ అయితే వీళ్ళు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఏంటి, దాని పక్కన పెడితే క్రైసిస్ అయితే ఉంది. సో ఇట్లా స్టార్ట్ చేసాం అనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ సెర్చ్ చేసుకుంటున్నాను. ఇండక్షన్ స్టవ్ కూడా రెడీగా, ఓల్డ్ స్టవ్ ఒకటి తీసి బయట పెట్టుకున్నాం. సో మెల్లగా చూస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ గుడ్. ఇంకోసారి చూద్దాం ఎంత అయిందో. బ్రో నేను అది ఎలా కట్ చేయగలిగాను అంటే, మొత్తం మనకు అయిందో తెలిసినప్పుడు కత్తి కానీ ఏదో పుల్లగంటలు పెట్టి ఇట్లా చూస్తే మనకు దానికి అంటుకోకుండా ఉంటే కనుక, ఇట్లా పుష్ చేసి చూస్తే కనుక ఏదైనా పిండి అంటుకోకుండా ఇటు కుక్ అయినట్టు అర్థం అనమాట. సో ఫైనలీ ఇది అయింది మనకి. సో ఎవరైనా బ్యాచిలర్స్కి కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా 2 మనుషులు తినేయచ్చు, మంచిగా వస్తుంది అనమాట. సో ఈవినింగ్ టిఫిన్ రెడీ మాకు, అది సంగతి. సో కొనండి. ఇది యాక్చువల్గా ఎంత ఉంటుంది అంటే దీని మీద నాకు 2895. ఐ గాట్ ఇట్ ఫర్ 1800. సారీ, యాక్చువల్లీ ఐ గాట్ ఇట్ ఫర్ 1800. చాలా తగ్గింది. అందులో ఎక్స్చేంజ్ కూడా చేశాను కాబట్టి తగ్గింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్ అనమాట.